డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ అద్భుతమైన ది మైండ్ పాశుపతాస్త్రంలోకి వచ్చేస్తున్నాం మాస్టర్స్. ఊహాశక్తి గురించి మనం చక్కగా చెప్పుకుంటున్నాము. ఈ అభ్యాసంను 10-15 నిమిషాలు మాత్రమే సాధన చేయాలి. ఊహాశక్తి అనేది ఎంత మోతాదులో ఉండాలి, ఎంత సరిపోతుంది? ఊహాశక్తిని ఇంత మోతాదులో ఉపయోగించాలి, ఇంత మాత్రమే సరిపోతుంది, ఈ విధంగా చేస్తేనే కరెక్ట్ అని కొలమానం అంటే ఏదీ లేదు. దానిని ఎవరూ కొలవలేరు. ఇంత మోతాదులో ఉపయోగించాలని ఎవరూ నిర్ధారించలేరన్నమాట. ఫీలింగ్స్, ఎమోషన్స్తో మీరు ఎంచుకున్న సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లు వివిధ రకాలుగా పంచేంద్రియాలతో సహా కలలు కనడం చేసి అది మీకు సంతృప్తికరంగా అనిపిస్తే అప్పుడు మీరు ఊహాశక్తిని సరైన రీతిలో ఉపయోగించారని అర్థం అన్నమాట. ఎంత మేరకు వీలైతే అంతే చేయండి, అంతవరకు సంతృప్తి చేయండి. ప్రతిరోజు సాధన చేస్తుంటే పర్ఫెక్షన్ దానంతట అదే వస్తుంది కదా. నా చిత్రీకరణ కరెక్టేనా అని ఆందోళన చెందొద్దు. ఫీలింగ్స్, ఎమోషన్స్తో కళ్ళు కనడం ఎంతవరకు మీకు సంతృప్తికరంగా ఉంటుందో అంతవరకు కరెక్టే. ఊహాశక్తిని సగం నిద్ర అనే స్థితిలో ఉపయోగించడం ఉత్తమం అన్నమాట. మీ యొక్క ఊహాశక్తిలో సగం నిద్రావస్థ అనే స్థితిలో చైతన్య శక్తిని ప్రేరేపించి మీ యొక్క లక్ష్యం, సంకల్పములను ఇక్కడే నెరవేర్చినట్లు ఫీలింగ్స్, ఎమోషన్స్తో కలలు కనాలి. ఆ లక్ష్యం ఇప్పటికే మీ మనోక్షేత్రంలో నెరవేరింది. ఇక భౌతిక జీవితంలో వాస్తవం రూపం చెందడమే మిగిలి ఉంది. రిలాక్స్ అవ్వండి. హాయిగా నిశ్వాసలను తీసుకుని 3-4 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత నిద్రమత్తులోకి సగం నిద్ర జారుకొని అప్పుడు మీ యొక్క లక్ష్యం, సంకల్పం ఇక్కడే నెరవేరినట్లుగా వివిధ రకాలుగా చిత్రీకరణ చేయాలి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ను ఆ చిత్రీకరణలో మేళవించాలి. ఆ స్థితిలో మీ యొక్క లక్ష్యం, సంకల్పం అనేది సబ్కాన్షియస్ మైండ్కు చాలా సులభంగా చేరుతుంది. ప్రతిరోజు, ముఖ్యంగా రాత్రి పడుకోపోయే ముందు ఒక 10-15-20 నిమిషములు ఒక లక్ష్యమును చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఎంచుకొని ఇప్పటికే నెరవేరినట్లుగా, దానిని జీవితానుభవాల రూపంలో పొందినట్లుగా చిత్రీకరణ చేయండి. రాత్రి వేళల్లో నిద్రకు ఉపక్రమించే ముందు మనం ఊహాశక్తిని ఉపయోగిస్తే చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. భావన చెందడమే ఒక క్రియ. మనోక్షేత్రంలో మనం ఎంచుకున్న లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా భావన చెందినట్లయితే అది చాలా వేగవంతంగా ఈ భౌతిక తలంలో చక్కగా ప్రకటితం చెందుతుందన్నమాట. ఒక నిద్రమత్తు వంటి స్థితిలో జారుకొని మన యొక్క లక్ష్యం సబ్కాన్షియస్ మైండ్కు తెలియజేయవలసి ఉన్నదన్నమాట. మీ యొక్క సంకల్పంను సబ్కాన్షియస్ మైండ్ చేరవేయడానికి అత్యుత్తమ సమయం ఏదంటే రాత్రి నిద్రకి ఉపయోగించే టైంలో చేయాలన్నమాట. అది తప్పకుండా వాస్తవ రూపం చెందుతుందన్నమాట. ఏదైనా కొత్త ఆలోచనలను సబ్కాన్షియస్ మైండ్లోకి పాతుకుపోయేటట్లు చేసినప్పుడు అది వెంటనే విశ్వ మనోశక్తికి అందించబడుతుంది. ఈ విశ్వ మనోశక్తి సహకారంతో మీరు విశ్వసించిన వాటన్నిటినీ ఖచ్చితంగా వాస్తవం చెందించుకోగలుగుతారు. మీ మనోశక్తిలో చిత్రీకరించుకోకుండా మీ యొక్క లక్ష్యం ఏ విధంగా వాస్తవ రూపం చెందించగలరో చెప్పండి. మొదట దానిని మీ సబ్కాన్షియస్ మైండ్లో చిత్రీకరించుకున్న తర్వాతనే అది మీ జీవితానుభవాలలో వాస్తవ రూపం చెందగలుగుతుంది. మన లక్ష్యం ఎంచుకుని దానిని ఊహాశక్తితో, ఫీలింగ్స్తో మరి ఎమోషన్స్తో వివిధ రకాలుగా చిత్రీకరణ చేయడం అంటే కళల ద్వారా 99% పని మన అంతరంగంలోనే పూర్తయిపోతుంది. ఇక బాహ్యంలో 1% పని మాత్రమే మిగిలి ఉంటుందన్నమాట. అంటే వాస్తవ రూపం చెందే ప్రక్రియ 99% మన సబ్ కాన్షియస్ మైండ్లో, మిగతా 1% బాహ్య ప్రపంచంలో సంభవిస్తుంది. అంటే 99% మన మల్టీ డైమెన్షనల్ ప్రపంచంలో కేవలము 1% మాత్రమే బాహ్య ప్రపంచంలో మిగిలి ఉంటుందన్నమాట. ఎంత గొప్ప వాస్తవం ఇది మాస్టర్స్, ఎంత అద్భుతం ఇది.
కనుక మనం చేయవలసిన పని, అసలు పని ఏంటంటే మన అంతరంగ ప్రపంచంలోనే అన్న విషయం మర్చిపోకూడదు. అందుకనే పూర్వం పెద్దలు తదాస్తు దేవతలు ఉంటారు అంటే ఇదే అనమాట. ఏదైతే పదే పదే అనుకుంటున్నామో అది నెరవేరి తీరుతుంది. అందుకే మాటల యందు జాగ్రత్త, వాక్క్షేత్రాన్ని చాలా బాగా ఉపయోగించుకోవాలి, జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని పదే పదే చెప్పడానికి కారణం అంటే ఇదే అన్నమాట. మన అంతరంగ ప్రపంచం లోపలే అన్న విషయం మర్చిపోకూడదు. 1% పని కోసం ఈ భయాందోళనలు, సందేహాలు, పోల్చుకోవడాలు వంటివి అనవసరమే కదా మాస్టర్స్. అయితే ముందరగా దేవుడి రాజ్యమును, ఆయన దివ్య ధర్మమును వెతకాలి. తక్కినవన్నీ వాతంటవే మన జీవితంలో సమకూరుతాయి. జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు కదా. కనుక మనం చేయవలసిన పని మన అంతరంగంలోనే, ఇన్నర్ సెల్ఫ్లో ఒకసారి మన యొక్క లక్ష్యం ఊహాశక్తి ద్వారా కలుకని సబ్ కాన్షియస్ మైండ్నకు అప్పచెప్పిన తర్వాత ఎన్ని రోజులలో వాస్తవ రూపం చెందుతుంది అని అన్నకు అనేక ప్రశ్నలు తొలిచేస్తూ ఉంటాయన్నమాట. అవతార స్థాయిలలో కొన్ని సెకండ్లలోనే మన సంకల్పం వాస్తవ రూపం చెందించగలుగుతుంది. ఉదాహరణకు ఒక యోగ ఆత్మకథలో లాహిరి మహాశైలు కోరిక మేరకు మహావతార్ బాబాజీ ఒక పెద్ద రాజభవన్ కొన్ని సెకండ్లలో సృష్టించారు. అది మనందరికీ తెలిసిన విషయమే. లాహిరి మహాశైలకై ఒక గొప్ప పెద్ద రాజభవనం కావాలి అని చిన్ని కోరికుంది. ఆ చిన్ని కోరిక వల్ల ఆయన నిర్వాణ స్థితికి వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు మహావతార్ బాబాజీ ఒక్క సెకండ్లో పెద్ద బంగారుపు రాజభవనాన్ని సృష్టించి ఇచ్చారన్నమాట ఆయనకి. అంతే, ఆయన కోరిక తీరిపోయింది. వెంటనే నిర్వాణ స్థితికి వెళ్ళిపోయారు. అంటే చూడండి, కొన్ని సెకండ్లోనే మన శక్తి లెవెల్స్ని బట్టి మన యొక్క కోరిక కొన్ని సెకండ్లలో తీరిపోవచ్చు, కొన్ని నిమిషాల్లో తీరిపోవచ్చు, గంటల్లో తీరిపోవచ్చు, రోజుల్లో తీరిపోవచ్చు, సంవత్సరంలో తీరిపోవచ్చు. అంటే దీనికి మనం చేయవలసింది ఏంటంటే సాధన, అభ్యాసం చేయాలి. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మనం పూర్తి ఏకాగ్రతతో మనం చేసినప్పుడు ఏదైనా సరే శక్తి పుంజుకొని ఆ కోరిక తీరుతుందన్నమాట. బైబిల్ చేతి విజ్ఞానం, అబ్రహం విజ్ఞానం, మరి రామ్తా విజ్ఞానం ప్రకారం మన యొక్క లక్ష్యాలు ఊహాశక్తి ద్వారా అంతరంగ ప్రపంచంలోకి చేరవేసిన తర్వాత అవి వాస్తవ రూపం చెందడానికి 3 రోజులు పడుతుంది. అదే లక్ష్యం వాస్తవ రూపం చెందడానికి 3 రోజుల నుండి 60 రోజుల వరకు పడుతుందని ఆ గ్రంథాలలో చెప్పడం జరిగింది కదా. మరి గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలైన కంపెనీలు అతి తక్కువ కాలంలోనే ఒక్కొక్కటిగా లక్షల కోట్లు సృష్టించాయి. మరి ఫ్లిప్కార్ట్ కంపెనీ అయితే 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల నికర విలువ కంపెనీగా అభివృద్ధి చెందింది. అంటే ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. వాళ్ళు ఫస్ట్ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఎంత తీవ్రంగా శక్తివంతంగా ఉంటే అంతే వేగంగా మన యొక్క లక్ష్యం వాస్తవ రూపం చెందుతుందన్నమాట. ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలు ఎంతెంత శక్తివంతంగా ఉంటే అంతంత వేగంగా లక్ష్యాలు నెరవేరుతాయి. చిత్రీకరణ చేసేటప్పుడు ఫీలింగ్స్ అనేవి ఎంత శక్తివంతమైన పాత్రను పోషిస్తాయో మనం గుర్తించవలసి ఉందన్నమాట. స్వర్గంలో ఇవ్వబడకుండా ఏ మనిషి ఈ భూమి మీద దేనిని పొందలేడు. లక్ష్యం ఎంచుకోవాల్సిన బాధ్యత మనదే. దానిని ఎవరు మనకి చేసి పెట్టరు. అంతరంగ ప్రపంచం అంటే పాతాళ భైరవి అనుకుందాం మనం. ఇన్నర్ వరల్డ్ని ఇచ్చేటప్పుడు మనకి ఎందుకు భయాందోళనలు, మనకి ఎందుకు బెంగ? ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని ఊహాశక్తి ద్వారా కళ్ళకని అంతరంగ ప్రపంచంకు శరణాగతి చెందండి. సబ్కాన్షియస్ మైండ్లో స్వర్గం సృష్టించకుండా బాహ్య జీవితంలో సృష్టింపబడదు. ప్రతిదీ 2 సార్లు సృష్టింపబడుతుందన్న విషయం మర్చిపోకూడదు. ఫస్ట్ మన అంతరంగ ప్రపంచంలో సృష్టింపబడుతుంది, ఆ తర్వాత అది బాహ్యంలోకి వస్తుందన్నమాట. తొలుత అంతరంగంలో, ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో సృష్టింపబడుతుంది. లోపల సృష్టింపబడనిది బాహ్యంగానూ సృష్టింపబడదు. అడిగిన ప్రతి దానికి ఇవ్వబడును అని బైబిల్ గ్రంథంలో జీసస్ క్రైస్ట్ చెప్పిన మహావాక్యాన్ని గుర్తుంచుకోండి. మొదట మీ అంతరంగ ప్రపంచంలో సృష్టించుకోండి, ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో అది వాస్తవ రూపం చెందుతుంది. ఏది నిజమైన విషయమో, ఏది ఊహించబడిన విషయమో వాటి మధ్య గల భేదమును సబ్కాన్షియస్ మైండ్నకు అంటే ఇన్నర్ వరల్డ్కి అంటే పాతాళ భైరవికి అనవసరం. అది దానిని సబ్కాన్షియస్ మైండ్ పట్టించుకోదు. కానీ మనం ఏదైతే బలంగా కోరుకుంటున్నామో దాన్ని 100% ఇవ్వడానికి ఆ పాతాళ భైరవి మనకి హెల్ప్ చేస్తుందన్నమాట.
లక్ష్యాలను ఎంచుకుని వాటిని వాస్తవ రూపం చెందించడం కోసం ప్రతిరోజు 10-15 నిమిషాలు ఫీలింగ్స్ ఊహాశక్తి ద్వారా కలలు కనడం చేయడం అత్యంత ముఖ్యమైన పని. మీరు గుర్తించి తీరాలి. నిత్య జాగ్రత్తతో ఆలోచనలను ఎంచుకోవాలి. ఆలోచనల శక్తి ఎంత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మాస్టర్స్. శక్తివంతమైనవి మన ఆలోచన ఎలా ఉండాలంటే శక్తివంతమైనవి, ఉత్తేజకరమైనవి, లోక కళ్యాణానికి ఉపయోగపడేవి. అంటే సపోజ్ అందరూ శాకాహారులుగా మారిపోవాలి అని గొప్ప సంకల్పాన్ని పెట్టుకుని చక్కగా ధ్యానం చేసామనుకోండి 100% తీరుతుంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ చూడండి ఎంతమందిని శాకాహారులుగా మార్చారు. ధ్యాన జగత్ అందరూ ధ్యానం చేసుకోవాలి. చిన్ని లక్ష్యాలు కావు, చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు. ఆ పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఆ విశ్వమే మనకి హెల్ప్ చేస్తుంది. ఆ విశ్వం అంటే మన అంతరంగ ప్రపంచమే మన జీవిత అనుభవాల్లోకి ఆకర్షించబడుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా, స్పష్టంగా, దృఢ నిశ్చయంతో లక్ష్యాలను, ఆలోచనలను మనం ఎంచుకోవాలన్నమాట. ఆలోచన ఎంచుకునేటప్పుడు చాలా ఎరుకతో గమనించాలి. ఫస్ట్ మనకు తెలియని మార్గముల ద్వారా నేను అంతరంగా అంటే పాతాళ భైరవి మన యొక్క లక్ష్యం సృష్టించగలదు. మానవ ఇంటెలిజెన్స్కు కొన్ని మార్గాలే తెలుసు. అదే మరి అంతరంగ ప్రపంచంలో అనంతమైన సాధ్యాలు తెలుసు అనమాట. అందుకని మానవ ఇంటెలిజెన్స్ని కొంచెం సేపు పక్కన పెట్టి ప్రపంచానికి మనం శరణాగతి చెందాలి. ఊహాశక్తి అనేది 5 తలాల ప్రపంచంలో చోటు చేసుకుని ఉంటుంది. మనం ఇక్కడ ఊహ చేస్తున్నాము అనుకుంటున్నాము. 5 తలాలు అంటే 5 లోకాలలో అది శక్తి తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాల రూపంలో 5 లోకాలలోనూ చోటు చేసేసుకుంటుంది మనం చేసిన చిన్న ఊహ. కనుక తర్కం, విశ్లేషణల ద్వారా మనం అంతరంగ మెకానిజంను గ్రహించలేం కదా. మన యొక్క లక్ష్యం ఎప్పుడు ఏ మార్గంలో, ఎలా, ఎవరి ద్వారా, ఏ విధంగా నెరవేరుతుంది అనేది మానవ ఇంటెలిజెన్స్. అంతే కదా, మనకు ఆందోళన ఉంటుంది. కానీ మన అంతరంగ ప్రపంచానికి శరణాగతి చెందినప్పుడు ఇలాంటి ఆందోళన చెందవసరం లేదు కదా. మన తండ్రి మనల్ని బాధ్యతగా చూసుకుంటున్నారు అని మనకు ఒక గట్టి నమ్మకము, దృఢ సంకల్పము, విశ్వాసము, నమ్మకం ఇవన్నీ వచ్చేస్తాయి కదా. మన తండ్రి మనల్ని చూసుకుంటారు, మనకెందుకు అని అనుకుంటాం కదా. అలాగే ఈ తండ్రి, ఈ అంతరంగ ప్రపంచం కూడా మనకి ఏం కావాలి, మనకి కూడా తెలియని విధంగా మనకి ఒక్కొక్కసారి అవసరం అనిపించవచ్చు, అనవసరం అవ్వచ్చు. అది అనవసరమైంది అవసరం అనిపించవచ్చు, తనకి తెలుసు. అందుకని దానిని పూర్తిగా విశ్వసించండి. మన అంతరంగ ప్రపంచాన్ని మనం విశ్వసించాలన్నమాట. 3 తలాల ఇంటెలిజెన్స్తో, మల్టీ డైమెన్షన్ తలాలతో జరిగే సృష్టిని కనుగొనలేం కదా. మనం తెలియదు కదా. అందుకే ఊహాశక్తి ద్వారా మన లక్ష్యం, సంకల్పం, అంతరంగ ప్రపంచంకు శరణాగతి చెందించేస్తాం అనమాట. కర్మణ్యేవే అధికారస్తమా ఫలేషు కదాచన. కర్మలు చేయడం వరకే నీకు అధికారం కలదు, కానీ ఫలితం ఆశించడంలో నీకు అధికారం లేదు. అనూహ్యమైన మార్గాల ద్వారా సంకల్పం నెరవేరుతుంది. మన ఇంటెలిజెన్స్ దానిని పసిగట్టలేదు. అందుకని మన లక్ష్యం నెరవేరడానికి జీసస్ క్రైస్ట్ వాక్యాల ప్రకారం ఈ ప్రపంచం మన యొక్క లక్ష్యం నెరవేరడానికి 3 రోజులలో స్పందిస్తుంది. లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లు ఊహాశక్తితో కలలు కని అంతరంగంనకు అప్పచెప్పి విశ్వాసంతో, ధీమాతో మనం నడిచినప్పుడు 3 రోజుల కాల వ్యవధిలోనే అది ప్రకటితమవుతుంది. ఇంకా మనం విశ్వాసం ఇంకా స్ట్రాంగ్గా ఉందనుకోండి, మన నమ్మకం ఇంకా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఇంకా తొందరగా మన కళ నెరవేరుతుందన్నమాట. మీరు వాంఛించినది కేవలం 3 రోజులలోనే నెరవేరచ్చు, ఇంకా తక్కువ అవ్వచ్చు. మన శక్తి, మన యొక్క నమ్మకం, మన యొక్క శరణాగతిని బట్టి అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. శక్తి విజ్ఞానం ప్రకారం కూడా ఇదే చెప్పబడుతుంది. అయితే మన ఫీలింగ్స్, మరి ఎమోషన్స్ చాలా శక్తివంతమైనవి, ఉత్తేజకరంగా ఉండాలన్నమాట. అని ఉత్తేజకరంగా ఎంతవరకు విశ్వసించగలరో అంతవరకు ఈ ఆత్మశక్తికి పరిమితులు అనేవే లేవు. లక్ష్యాలు సాధించడంలో ప్రతిభ అవసరం లేదు. లక్ష్యాలు తనతో సృష్టింపబడే అంతర్ మెకానిజంలో కనుక అవి ఎలా నెరవేరుతాయి అనే విషయంలో మనకు ప్రతిభ ఉండవలసిన అవసరం లేదు. ఉన్నత తలాలలో జరిగే ప్రక్రియలకు మన టాలెంట్ అవసరం లేదు. మనం చేయవలసింది కేవలం లక్ష్యం ఎంచుకుని ఊహాశక్తి ద్వారా
అంతరంగ ప్రపంచమునకు చేరవేయడం. అంతే చాలు. లోపల జరిగే ప్రక్రియలకు మన ప్రతిభ అవసరం లేదు కదా. ఈ విశ్వానికి అవసరం ఏముంది? మనం ఏది కోరేము, మనం చిన్న పిల్లలం అనుకుందాము, మనం ఏది కోరేము, ఎలా కోరేము అని మనకు తెలియదు. కానీ నమ్మకం మన తండ్రి మనకి ఆ కోరిక నెరవేరుస్తాడు అని. అలాగే ఈ విశ్వం కూడా, ఈ విశ్వం దృష్టిలో మనం చిన్న చిన్న బుల్లి పిల్లలము. ఈ పిల్లలకి ఏం కావాలి, ఇలాగా అడుగుతున్నారు, నమ్మకంగా అడిగి శరణగతి చేస్తే బాగుండు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఆ విశ్వం అనుకుందాం, చైతన్యం అనుకుందాం. చైతన్యం అంటే మహాశక్తి, ఆ మూలం, ఆ శక్తి, ఆ దివ్య శక్తితో మనం అనుసంధానమయ్యి చక్కగా ధ్యానం చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టుకుని ఏకాగ్రతంగా మనం చేసినప్పుడు మన కోరిక సెకండ్లో, నిమిషాలలో కూడా నెరవేరుతుంది. మన యొక్క అంతరంగ ప్రపంచం, యువర్ ఇన్నర్ వరల్డ్ గురించి మనం తెలుసుకుందాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానము. అశాశ్వతమైన అంటే నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ కూడా మేల్కొని ఉండును. అది పరమాత్మత్వ తత్వం నెరిగిన యోగికి రాత్రితో అంటే చీకటితో సమానం అన్నమాట. ప్రాణులన్నీ మేల్కొని ఉన్నప్పుడు అంటే పగలు, యోగికి రాత్రి రాత్రితో సమానం, చీకటితో సమానం అనమాట. పగలు ఉన్నామనుకో మనం ప్రాపంచికంగా ఉంటాము. ఆ ప్రాపంచిక విషయం యోగికి అనవసరం కదా. యోగి రాత్రి నిద్రలో చీకటితో సమానం అనమాట ఆయనకి. సకల ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం. అజ్ఞానులు ఏ ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఎటువంటి అశాశ్వతమైన సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటారో వాటి పట్ల యోగి అయిన వాళ్ళు, జ్ఞాని ఏ మాత్రము ఆసక్తి లేకుండా నిద్రిస్తున్నట్లుగా కళ్ళు మూసుకుని ఉంటారన్నమాట. వాళ్ళు మామూలు మనుషులు, అజ్ఞానులు నిద్రిస్తున్నట్లుగా ఆసక్తి లేకుండా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాలలో జ్ఞాని యోగి ఎంతో ఆసక్తిని కలిగి మెలకువతో ఉంటాడు. అజ్ఞానులు మేలుకుని ఉండే విషయభోగాలలో జ్ఞానులు యోగులు నిద్రిస్తారు. అజ్ఞానులు అంటే మామూలు మనుషులు అనమాట. నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేలుకుని ఉంటారు. అంతరంగంలో సృష్టించబడిన తర్వాతనే బాహ్యం ప్రపంచంలో అది జీవిత సంఘటనగా, జీవితానుభవంగా, భౌతిక వస్తువుగా వాస్తవ రూపం చెందుతుందన్నమాట. లోపల సృష్టింపబడినదే బాహ్యంగా సృష్టింపబడుతున్నది. లోపల ఏదైతే సృష్టింపబడిందో బాహ్యంగా అదే సృష్టింపబడుతుంది. అందుకనే ఆలోచన పట్ల ఎరుక కలిగి ఉండాలి. మామూలు మనుషులు తమ జీవితానుభవాల సృష్టికి బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటారు. అంతే కదా. నాన్ మెడిటేటర్ ఉన్నారనుకోండి, భౌతికంగా ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలో తగ్గబిగ్గ వెళ్ళాలిపోతూ ఉంటాడు. కానీ తమ జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు, విజయాలకు బాహ్య ప్రపంచంలోనే, పరిస్థితుల ప్రభావంలోనే అని విశ్వసిస్తూ ఉంటారనమాట వాళ్ళు. కానీ అదే మెడిటేటర్ అనుకోండి, అంతరంగ ప్రపంచం అనేది ఒకటి ఉంది, లోపల ఇన్నర్ వరల్డ్ ఉంది, దానిలో అది అతి శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని తెలుసుకుంటాడు. ఒక జ్ఞాని అయినవాడు, ఒక యోగి అయినవాడు, ఒక తపస్సు చేసే వ్యక్తి ఆ ఇన్నర్ వరల్డ్ గురించి తెలుసుకుంటాడనమాట. మన జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలకు, పరిస్థితులకు మన యొక్క ఆలోచనలే కారణము. మామూలు మనుషులు బాహ్య ప్రపంచంలో ఎంత ఆసక్తితో వెతుకుతూ ఉంటారో అటువంటి విషయాల పట్ల యోగులు, జ్ఞానులు ఏ మాత్రం పట్టని విధంగా అనాసక్తిగా ఉంటారన్నమాట. కారణం ఏంటంటే, కారణం లోపల ఉంటుంది, కార్యం బయట ఉంటుంది అని యోగులకు, జ్ఞానులకు తెలుసు కార్యకారణ సంబంధం. మామూలు మనుషులు బాహ్య ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉంటారు, కానీ అంతరంగ ప్రపంచాన్ని విస్మరిస్తారు.
యోగులు అలా కాదు, అంతరంగ ప్రపంచం నుండి అన్నీ సృష్టించుకుంటారని వారికి తెలుసు. మనం అంతరంగం నుంచే వస్తున్నాయి ప్రతిదీ, బాహ్యంలో ఏదైతే జరుగుతుందో అది అంతరంగంలో జరిగాక బాహ్యంలో జరుగుతుంది అని యోగులకి తెలుసు. అంతరంగ ప్రపంచం పట్ల మామూలు మనుషులకు అవగాహన ఉండదు. నాన్ మెడిటేటర్కి అంతరంగ ప్రపంచం అనేది ఉన్నది, ఇన్నర్ వరల్డ్ ఉన్నది అనేది తెలియదు అనమాట. మనం ధ్యానంలోకి రాకముందు అంతరంగం అనేది ఉంది అని తెలియదు. తమ జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులు, బాహ్య ప్రపంచంలోని ఇతర వ్యక్తులు, ఇతర సంఘటనలు, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ పరిస్థితులు, విధిరాత, దైవలీల అనేవి కారణమని భావిస్తూ ఉంటారనమాట. కార్య సంబంధం గురించి వారికి పూర్తిగా తెలియదు. మనకు పైన ఎంత దూరం ఉందో మనకు క్రింద కూడా అంతే దూరం ఉంది. మన పైన ఎంత అనంతమైన ఆకాశం ఉందో మన కింద కూడా అంతే అనంతమైన ఆకాశం ఉంది. ఈ విశ్వంలో అనంతానంతమైన కోట్లాది లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల సౌర వ్యవస్థలు ఉన్నాయి. మన అంతరంగ ప్రపంచంలో ఎంత ఉందో బాహ్య ప్రపంచంలో అంతే ఉంది. లోపల ఎంతెంతగా అనంతమైన శక్తి సామర్థ్యాలుంటాయో బాహ్య ప్రపంచంలో అంతంతగా అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. లోపల ఎంత ఉందో బయట అంతే ఉంది. మన అంతరంగ ప్రపంచంలో ఉంటున్నదే బాహ్య ప్రపంచంలోనూ ఉంది. పరమాణు నిర్మాణం గురించి తెలుసుకుందాం. అణువు, పరమాణువు, మళ్ళీ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఉప పరమాణు కణాలు గురించి భౌతిక శాస్త్రంలో మనం కొంత తెలుసుకున్నాం కదా. మరి పరమాణువులోని కేంద్రకంలో న్యూట్రానులు, ప్రోటానులు, మరి ఉప పరమాణువులు కణాలు ఉంటాయి. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు దీర్ఘవలయాకారంలో పరిభ్రమణం చెందుతూ ఉంటాయన్నమాట. కేంద్రకం ఆత్మభ్రమణం చేసుకుంటూ ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు నిత్యము ఆత్మభ్రమణం చేసుకుంటూ పరిభ్రమణం చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ కేంద్రకం మరి ఎలక్ట్రానుల మరి విద్యుదాకర్షణ బలం, గురుత్వాకర్షణ బలం, అభికేంద్ర బలం, అపకేంద్ర బలాలు పనిచేస్తూ ఉంటాయి వీటి చుట్టూను. ఈ బలాలు అన్నిటికీ కారణం పరమాణు నిర్మాణం కొంతవరకు స్థిరంగా ఉంటుందన్నమాట. పరమాణు నిర్మాణం అనేది ఒక నమూనా. ఈ నమూనా అనేది సౌర వ్యవస్థకు వర్తిస్తుంది. ఇదే పరమాణు నమూనా ఈ విశ్వం మొత్తానికి వర్తిస్తుంది మాస్టర్స్. సూక్ష్మ రూపంలో ఉన్న ఈ నమూనాలు స్థూల రూపంలోనూ ఉంటాయి. పరమాణు నిర్మాణ నమూనా మాదిరిగానే సౌర వ్యవస్థ నమూనా, నక్షత్ర వ్యవస్థ నమూనా అంటే గెలాక్సిక్ సిస్టమ్ మోడు మరి ఈ విశ్వం యొక్క నమూనా ఉన్నాయి. దీనిని హలోగ్రఫీ అంటారు. ఈ విశ్వంలో హలోగ్రఫిక్ విశ్వంగా పరిగణింపబడుతుందన్నమాట. పరమాణు నిర్మాణం తెలిస్తే విశ్వ నిర్మాణం తెలిసినట్లే. మనకి పరమాణు నిర్మాణం గురించి మనకు తెలిస్తే ఈ విశ్వం యొక్క నిర్మాణం మనకి తెలిసిపోయినట్లే. పరమాణు నిర్మాణంలో మాదిరిగానే ఈ సౌర వ్యవస్థ నిర్మాణం కూడా ఉందన్నమాట. పరమాణువు యొక్క కేంద్రాన్ని సూర్యుడుగాను, కేంద్రకం చుట్టూ పరిభ్రమణం చేస్తున్న ఎలక్ట్రానులు గ్రహాలుగా అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో నవగ్రహాలు అన్నమాట. మనం పరిగణలోకి తీసుకుని పరమాణు నమూనా మరి సౌర వ్యవస్థ నమూనా ఒకటే అని మనం గ్రహిస్తాం. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తున్నట్లే సూర్యుడి చుట్టూ గ్రహాలు నిరంతరము పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అలాగే ఈ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు నిత్యము పరిభ్రమిస్తూనే ఉన్నాయి. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. సూర్యుడికి భూమికి మధ్య అలాగే సూర్యుడికి ఇతర గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, అభికేంద్ర బలం, అపకేంద్ర బలం పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఈ శక్తులు బలాలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. కనుకనే సౌర కుటుంబం అంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కలిపి స్థిరంగా ఈ విశ్వంలో తన ఉనికిని కలిగి ఉంటున్నాయన్నమాట. గాలిలో బంతులు తేలియాడుతున్నట్లుగా ఈ మహావిశ్వంలోని శూన్యంలో ఈ సౌర కుటుంబం తన ఉనికిని కలిగి ఉంది. అలాగే కోటాను కోట్ల నక్షత్రాలు తమ ఉనికిని కలిగి ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సౌర కుటుంబం వంటిది.
ఆకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, అభికేంద్ర అపకేంద్ర బలాలు మాత్రమే కాకుండా కేంద్ర బలాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ బలాలు ఇంకా ఎన్ని విధాలుగా ఉంటున్నాయో ఈనాటికి భౌతిక శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు. పరమాణు నమూనాయే గ్రహం మరి ఉపగ్రహాలకు ఉందన్నమాట. పరమాణు నమూనాయే సౌర వ్యవస్థకు ఉంది. ఆ పరమాణు నమూనాయే గెలాక్సీకి, నక్షత్ర వ్యవస్థకే ఉంది. పరమాణు నమూనాయే సమస్త విశ్వానికి ఉంది. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న ఈ నమూనా ఈ సమస్త విశ్వంలోనూ ఉంది. ఇది ఒక హలోగ్రఫిక్ విశ్వం అనుకుందాం మనం. సూక్ష్మ స్థాయిలో తెలిస్తే విశ్వం స్థాయిలో తెలిసినట్లే. మనం ముందు సూక్ష్మంగా తెలుసుకున్నాం అనుకోండి, ఈ విశ్వం యొక్క ఒక మ్యాజిక్ మనకు తెలుస్తుంది అనమాట. మనకున్న సైన్స్ పరికరాలతో ఈ విశ్వాన్ని మొత్తము మనం పరిశోధించలేం కదా. ఈ మహావిశ్వంలో ఈ సౌర కుటుంబమే సముద్రంలో ఒక నీటి బిందువంతా. అలా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి మాస్టర్స్, ఎన్నెన్నో సూర్యగ్రహాలు, ఎన్నెన్నో సూర్యులు, సౌర వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నెన్నో పాలపుంతలు ఉన్నాయి, ఎన్నెన్నో విశ్వాలయాలు ఉన్నాయి. మనకి ఉన్న ఈ భూమి సముద్రంలో నీటి బుట్టంతా. అలాంటి ఈ సౌర కుటుంబంలో మానవుడు అనే జీవాత్మ పరిణామం ఎంత మాస్టర్స్. ఈ సైన్స్ పరికరాలతో ఈ మహావిశ్వంలోని అన్ని అంశాలను పరిశోధించడం అసాధ్యం కదా. ఈ సౌర వ్యవస్థ గురించి మనకు బొత్తిగా ఏమీ తెలియదు. ఆ సూర్యుడు ఎందుకు నిరంతరం ప్రకాశిస్తున్నాడో ఈ భౌతిక శాస్త్రం వివరించే పరిస్థితిలో కూడా లేదు. సూర్యగోళంలో నిరంతరం కేంద్రక సంలీనం వల్ల హైడ్రోజను, నైట్రోజను వాయువులు న్యూక్లియర్ బాంబులు మరి హైడ్రోజన్ బాంబులుగా రూపాంతరం చెంది పేలిపోతున్నాయని, వాటి ఫలితంగా సూర్యగోళం మండిపోతుందని భౌతిక శాస్త్రం చెప్పుతున్నది. అయితే ఆ సూర్యగ్రహంలో గోళంలో మరి ప్రతి నక్షత్రంలో ఆ మాదిరిగానే హైడ్రోజన్ బాంబులు, నైట్రోజన్ బాంబులు అనునిత్యం పేలిపోవడానికి మూల కారణం ఏమిటి అనేది భౌతిక శాస్త్రం వివరించలేకపోతున్నదన్నమాట. భౌతిక శాస్త్రంకు అంతుబట్టని రహస్యాలు అనంతమైన సంఖ్యలో ఉన్నాయి. అంతెందుకు, పరమాణు నిర్మాణం గురించి భౌతిక శాస్త్రానికి కొంతే తెలుసు. ఎలక్ట్రాన్ ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవరూ చూడలేదు కదా, తెలుసుకోలేదు కదా. ఎలక్ట్రాను రుణ ఆవేశాన్ని కలిగి ఉంటుందని, ప్రోటాను ధన విద్యుదావేశం కలిగి ఉంటుందని, కేంద్రకంలో న్యూక్లియర్ బలాలు ఉంటాయని, గురుత్వాకర్షణ బలాలు ఉంటాయని కొంత విషయమే ఈనాటి శాస్త్రవేత్తలకు తెలిసింది. కేంద్రకం లోపల 200 రకాల ఉప పరమాణు కణాలను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా ఎన్ని రకాల పరమాణు కణాలున్నాయో ఇప్పటికి భౌతిక శాస్త్రవేత్తలకు రహస్యంగానే మిగిలి ఉంది. ఈ వేళకి కూడా పరమాణు నిర్మాణం గురించి సమగ్రంగా భౌతిక శాస్త్రవేత్తలకు కానీ మరి రసాయన శాస్త్రవేత్తలకు కానీ తెలియదు. పరమాణువు ఏ విధంగా నిర్మాణమును ధర్మమును కలిగి ఉందో ఈ విశ్వం కూడా అదే నిర్మాణమును ధర్మాలను కలిగి ఉంది. పరమాణువు గురించి తెలిస్తే ఈ గ్రహ వ్యవస్థ, సౌర వ్యవస్థ, గెలాక్సీ వ్యవస్థ మరి ఈ మహావిశ్వం యొక్క వ్యవస్థ గురించి తెలిసినట్లే. మనకి సూక్ష్మంలోనే మోక్షం ఉంది అంటారు కదా పెద్దలు. సూక్ష్మమైన ఈ పరమాణువు గురించి తెలిస్తే అనంతమైన బ్రహ్మాండమైన ఈ విశ్వం గురించి కూడా మనకు తెలిసిపోతుంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమారిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. నేనే బ్రహ్మ పదార్థము, మహామూల చైతన్యం లేదా దైవ పదార్థం తదా సర్వంతర్యామిగా ఉంది. అర్జున, సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే. సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు 3 కూడా నేనే. పరమాణువులో ఈ విశ్వశక్తి ఎలా ఇమిడి ఉందో ఈ ఆత్మలో కూడా బ్రహ్మ పదార్థం, గాడ్ సెల్ఫ్ స్టఫ్ ఇమిడి ఉంది. సమస్త ప్రాణులలో కూడా అలాగే ఇమిడి ఉంది. ఈ ప్రాణిలో ఇమిడి ఉండే బ్రహ్మ పదార్థమును ఆత్మ, సోల్ అని పిలుస్తారనమాట. మహామూల చైతన్యం తన యొక్క అంశాలను కోటాను కోట్ల లోకాలుగా, ఆ కోటాను కోట్ల లోకాలలోని జీవాత్మలుగా తనను తాను సృష్టించుకుందనమాట.
ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ పదార్థం ఈ ఆత్మగా ఈ జీవుడి రూపంలో ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ ఉంది. ఆత్మ గురించి తెలిస్తే బ్రహ్మ పదార్థం గురించి తెలిసినట్లే. బ్రహ్మ పదార్థం అనంతమైనది, ఆది మధ్యాంతములు లేనిది. బ్రహ్మ పదార్థం ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎక్కడెక్కడ విస్తరించి ఉందో, ఎక్కడెక్కడ అంతమవుతుందో అనేది లేదు. ఆరంభము లేదు, మధ్యము లేదు, అంతము లేదు. ఆ బ్రహ్మ పదార్థం సచ్చిదానంద స్వరూపం. ఆ బ్రహ్మ పదార్థం యొక్క అనంత కోట్ల సకలాలలో ఒకనొక సకలం, ఒక అంశ ఈ ఆత్మ. ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేది. ఆత్మ అన్నది ఈ భౌతిక సృష్టి యొక్క మధ్యంలోనూ ఉంటున్నది. ఆత్మ అన్నది ఈ భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉంటుంది. ఈ భౌతిక సృష్టి అనేది ఎప్పుడైనా అంతం కావచ్చు, కానీ ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ అంతమయ్యేది కాదు. ఈ ఆత్మ గురించి ఎంతెంతగా తెలుస్తుందో అంతంతగా బ్రహ్మ పదార్థం గురించి మనకు అవగాహనకు వస్తుందన్నమాట. మహాసముద్రంలోని ఒక నీటి బిందువు యొక్క నిర్మాణం, ధర్మాలు, స్వభావం గురించి తెలిస్తే మహాసముద్రం గురించి తెలిసినట్లే కదా. మరి సూక్ష్మ గురించి తెలిస్తే బ్రహ్మాండము తెలుస్తుంది. ఈ సూక్ష్మం గురించి మనకు తెలిసిందనుకోండి, అర్థమైందనుకోండి, ఈ బ్రహ్మాండం అంతా కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. విశ్వంలోని రహస్యాలను ఈ మానవ ఇంటెలిజెన్స్తో, ఈ శాస్త్ర పరికరాలతో, విశ్లేషణతో తెలుసుకోవడం ఎలా అసాధ్యమో, ఈ బ్రహ్మాండం అంటే దైవ పదార్థం గురించి తెలుసుకోవడం కూడా అంతే అసాధ్యము. కానీ పరమాణువు గురించి ఎంత తెలిస్తే ఆ విశ్వం గురించి మనకు అంత తెలుస్తుంది. ఈ ఆత్మ గురించి ఎంత తెలుసుకుంటే ఆ బ్రహ్మ పదార్థం గురించి కూడా అంతగా తెలుస్తుంది. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే అంతర్ప్రయాణం చేయాలి. ఆత్మ అనేది బాహ్య ఇంద్రియాలకు కనిపించేది కాదు. శాస్త్ర సాంకేతిక పరికరాలతో ఆత్మను శోధింపజాలము. విశ్లేషణలకు, తర్కానికి, మానవ ఇంటెలిజెన్స్కు ఏమాత్రము అంతు చిక్కనిది ఈ ఆత్మ. ఆత్మ అనేది బ్రహ్మ పదార్థము. ఆత్మ అనేది దివ్య పదార్థము. ఆత్మ అనేది ఈ విశ్వ పదార్థము. అదే మూల చైతన్యము. ఈ ఆత్మను అంతరేంద్రియాలతో మాత్రమే తెలుసుకోగలం. ఇన్నర్ వరల్డ్లో మాత్రమే తెలుసుకోగలం మనం. ఆత్మస్వరూపాన్ని లేదా ఆత్మను పరిపూర్ణంగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంతవరకు ఎవరు ఆత్మను పరిపూర్ణంగా తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకోలేదు, ఇక ఎప్పటికీ ఎవరు కూడా ఆత్మను పరిపూర్ణంగా తెలుసుకోలేరు. ఆత్మ అనంతమైనది. దైవం అనంతమైన శక్తి సామర్థ్యములు కలది. దైవం ఆది మధ్యాంతరములు లేనిది, నిత్య శాశ్వతమైనది. దైవం సమస్త జ్ఞానము కలది. దైవం విశ్వమంతా వ్యాపించినట్టిది. దీనిని మనం మహామూల చైతన్యం, బ్రహ్మ పదార్థం, ఆల్ దట్ ఈజ్ అని పిలుచుకుంటున్నాం అన్నమాట. ఈ మహామూల చైతన్యం యొక్క కోటాను కోట్ల అంశాలలో ఒకానొక అంశం మీ అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది. గుర్తుంచుకోండి మాస్టర్స్, ఈ అనంతంలో ఉన్న ఒకానొక అంశం మన అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది. దానినే ఆత్మ అని పిలుచుకుంటున్నాం మనం. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మన అంతరంగ ప్రయాణం అంటే ధ్యానం, ఊహాశక్తి, అంతర్యానం చేయవలసి ఉంది. ఈ విశ్వంలో ఆత్మను సంపూర్ణంగా, సమగ్రంగా, పరిపూర్ణంగా ఎవ్వరూ తెలుసుకోలేరు. కార్లోస్ కాన్స్టడాడా అను అమెరికన్ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ మెక్సికో అడవులలో పరిశోధన చేస్తున్నప్పుడు డాన్ యువాన్ అనే షమానిక్ ఆధ్యాత్మికవేత్త పరిచయం అవుతాడనమాట. కాస్టనడా డాన్ యువాన్ను మీరెవరు అని అడుగుతాడు. అప్పుడు డాన్ యువాన్ చెప్పిన సమాధానం ఇది: నోబడీ నోస్ హూ ఐ యామ్ ఆర్ వాట్ ఐ డూ, నాట్ ఈవెన్ ఐ. నేనెవరు, ఏమి చేస్తాననేది ఎవరికీ తెలియదు. నేనెవరో నాకు కూడా తెలియదు. ఆత్మ యొక్క సమగ్ర స్వరూపం అనేది ఎవ్వరూ తెలుసుకోలేరు కూడా.
అంతరంగ ప్రపంచమే బ్రహ్మ పదార్థం. అంతరంగ ప్రపంచంలోనే మహామూల చైతన్యం ఈమిడి ఉంది. మనం కళ్ళు మూసుకుంటే అంతర్ప్రపంచం దర్శనమిస్తుంది. బాహ్య నేత్రాలను ముయ్యాలి. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. ఈ సృష్టిలోని సమస్త లోకాల సమాచారాన్ని మనం కళ్ళు మూసుకొని అంతర్ప్రయాణం చేయడం ద్వారా మనం తెలుసుకోగలం. ఈ మహాసృష్టిలో కోటాను కోట్ల లోకాలున్నాయి. ఆ లోకాలన్నింటిలో మనం భౌతికంగా అక్కడికి ప్రయాణించలేము. కేవలం అంతర్ప్రయాణం ద్వారా మాత్రమే అది సాధ్యం అన్నమాట. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. దేవుడి సామ్రాజ్యం మీ అంతరంగంలోనే ఉంది. అంతరంగంలోని దైవానికి సంబంధించిన సర్వ సామర్థ్యాలు ఇమర్చబడి ఉన్నాయి. మీ జీవితంలో ఏ సంకల్పాలు లక్ష్యాలు ఎంచుకుంటారో, ఏ ఆంక్షలు కలిగి ఉన్నారో, ఏ వాంఛలను నెరవేర్చాలనుకుంటున్నారో వాటన్నింటినీ నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి.